Hey guys, do follow Karisma's Kitchen Arts and Craft and they have amazing stuff. Go and subscribe to their channel. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. నేను మీ కరిష్మా. ఈరోజు నేను మీ అందరి కోసం రావిపాడులో చర్చ్ పండగ అనేది ఎలా సెలబ్రేట్ చేశారు అనేది ఈ వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో వీళ్ళు చాలా ఘనంగా రావిపాడు చర్చిని బాగా అలంకరించి పండగలాగా చేస్తూ ఉంటారు. ఆ పండగ అనేది వీళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. అలానే క్రిస్మస్ ఎలా ముఖ్యమైనటువంటిదో అలానే ఈ పండగ కూడా వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండగ. కాబట్టి ఈ పండగని రావిపాడు వాళ్ళందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, చర్చ్ని ఎలా డెకరేట్ చేశారు, వీళ్ళ పండగని ఎంత బాగా ఎంజాయ్ చేశారనేది ఈ వ్లాగ్లో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత పక్కన 3 ఆప్షన్స్ వస్తాయండి. 3 ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మేము రావిపాడు ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మేము రావిపాడుకి వెళ్తున్నాము. ఇంతకీ మేము ఎవరింటికి వెళ్తున్నాము అనేది మీ అందరికీ నేను చెప్పలేదు కదూ. అంటే నాతో పాటు జాబ్ చేసేటువంటి ఒక అక్క ఉన్నారు, కొలిక్ అక్క. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చి వాళ్ళ ఫెస్టివల్కి రమ్మని చెప్పి తప్పనిసరిగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా. అందుకని చెప్పేసి మేము రావిపాడు అనేది వెళ్ళడం జరిగింది. ఆ పండగకి నేను కూడా మొదటిసారి వెళ్తున్నాను. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక వర్క్ బిజీలో ఉండడం వలన వెళ్ళలేకపోయాము. అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా ఎలా అయినా సరే మిస్ చేయకుండా చూడాలి, ఎలా జరిగిద్ది సెలబ్రేషన్స్ మొత్తం కూడా ఫెస్టివల్ చూడాలి అని చెప్పే ఉద్దేశంతో మేము ఇలా వెళ్తూ ఉన్నాము. దారిలో నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి రావిపాడు మొత్తం కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది రావిపాడు మొత్తం కూడా. చూడండి, ఇలా మేము వెళ్తూ ఉన్నాము కవితక్క వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఇలా చర్చ్ బయట అందరూ కూడా రెడీ అయిపోయి అక్కడ మొత్తం అమ్ముతున్నారు. అవన్నీ కొనుక్కోవడానికి బయట నుంచుని ఉన్నారు. ఇక్కడ మేము కవితక్క వచ్చేసాము. ఇదే కవితక్క వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్ళి మీ అందరికీ జస్ట్ స్మాల్ వీడియో అనేది షేర్ చేస్తాను. వాళ్ళ హౌస్ ఎలా ఉంది అనేది మీరు చూడండి. ఇక్కడ మేము లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ కొన్ని వీడియో క్లిప్స్ అనేవి తీస్తూ ఉన్నాను నేను మీ అందరికీ షేర్ చేయడం కోసం అని చెప్పి. వాళ్ళు మేము రాగానే గారెలు అని, చక్రాలు, అరిసెలు, చక్కలు, అంటే ఫెస్టివల్ అంటే మొత్తం వాళ్ళు వండుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మాకు తెచ్చి పెట్టారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు మమ్మల్ని. నెక్స్ట్ వాళ్ళు మా కోసం మొత్తం లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, చికెన్ క్లీన్ చేసేసి చికెన్ కూడా వాళ్ళు కుక్ చేస్తున్నారు. నేను ఈరోజు కవితక్క ఎలా వంట చేస్తుంది అంటే చికెన్ పలావు, అలానే చికెన్ ఫ్రై, ఇవన్నీ కూడా మా అందరి కోసం స్పెషల్స్ అనేవి చేస్తూ ఉంది. అవన్నీ ఎలా చేస్తుంది తన స్టైల్లో మీ అందరికీ చూపిస్తాను ఈరోజు. అంటే ఎప్పుడు కూడా నేను చూపించేటువంటి కర్రీస్ అలానే రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదూ. కాకపోతే నేను ఈరోజు కవితక్క వంటని ఎలా చేస్తుంది అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసేసుకుంది, ఒక బౌల్ పెట్టుకుంది. ఆ బౌల్లో ఆయిల్ వేసుకుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుంది. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంది. ఆ తర్వాత టమాటాలని మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని టమాటాలు కూడా బాగా కుక్ అయ్యే విధంగా బాగా మగ్గించేసుకుంది. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి అలానే 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నటువంటి చికెన్ని ఈ టమాటో గ్రేవీ అలానే వీటన్నిటిలో కూడా వేసేసి రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే పసుపు, కారం వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంది. చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి సరిపడినటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అక్క యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక ఎంటీ ప్యాన్ తీసుకుంది, అంటే పలావ్ చేయడం కోసం అని చెప్పేసి ఎంటీ ప్యాన్ తీసుకుంది. అందులో ఆయిల్ వేసుకుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలానే మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి
పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంది. అలానే బిర్యానీ ఆకులు వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుంది. తర్వాత బిర్యానీ సామాన్లన్నిటిని కూడా యాడ్ చేసుకుంది. చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటుంది. పలావ్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ రోజు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. బాగా చేసింది వంట మాత్రం. అక్క ఎప్పుడు చాలా బాగా వంట చేస్తుంది. తర్వాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంది. అంటే తను తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంది. మీరు తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి రైస్ కూడా వేసేసుకుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటుంది. ఇక్కడ రైస్ అనేది కుక్ చేసుకునే టైంలో పైనుంచి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ కొంచెం మిల్క్లో కలిపేసి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఆ విధంగా కలర్ అనేది యాడ్ చేసుకుంది. ఒకవేళ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. పైనుంచి కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంది. నెక్స్ట్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసేదో తన స్టైల్లో మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను చూడండి. చికెన్ అనేది ఈ విధంగా ఇందాక ఉడికించి పెట్టుకుంది కదా, అదే చికెన్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసింది. అలానే పసుపు వేసింది. ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. సాల్ట్ వేసింది. అలానే రుచికి సరిపడినటువంటి కారం కూడా వేసుకుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఇందులో పట్టే విధంగా చికెన్ మసాలా కూడా తను యాడ్ చేసుకుంది. చాలా బాగుంటుంది కాబట్టి చికెన్ మసాలా యాడ్ చేయడం వలన. అలానే గరం మసాలాని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంది. లాస్ట్లో కలర్ఫుల్గా ఉండడం కోసం చికెన్ ఫ్రై అనేది కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంది. ఫుడ్ కలర్ ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుంది. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంది. డీప్ ఫ్రై కాబట్టి మళ్ళీ రీయూజ్ చేయం కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంది. ఈ చికెన్ అనేది ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకుంది. చూడండి మొత్తం వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసింది. మమ్మల్ని తినమని చెప్పేసి ప్లేట్లో వడ్డించేసింది. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. చూడండి మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా వాళ్ళ ఫెస్టివల్ సందర్భంగా మా కోసం ఇవి తయారు చేసింది. గోంగూర అలానే రైతా కూడా తయారు చేసింది. సలాడ్ కూడా పెట్టింది. చికెన్ కర్రీ, పలావ్ అలానే చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా మాకు పెట్టింది. నైట్ చర్చ్ దగ్గరికి వెళ్ళి మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తారనేది. ఇక్కడ చర్చ్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగా లైటింగ్స్ అనేవి డెకరేట్ చేశారో. చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. రంగురంగులైనటువంటి లైటింగ్స్తో వీళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ క్యాండిల్స్ కూడా అమ్ముతారు. ఈ క్యాండిల్స్ అనేవి మనం అక్కడ ముట్టించినట్టయితే మంచి జరిగిద్ది అని చెప్పేసి ఈ ఊరి వాళ్ళందరూ కూడా చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చర్చ్ లోపల మీ అందరికీ నేను చూపిస్తున్నాను. ఇలా డెకరేట్ చేశారు. అలానే చర్చ్ని ఈ విధంగా డెకరేట్ చేశారు. చూడండి ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఎంతో చాలా బాగా చర్చ్ మొత్తాన్ని కూడా రెడీ చేశారు. అలానే చాలామంది బాగా ఇక్కడికి పండగకి వచ్చారు చర్చ్ దగ్గరికి చూడటానికి. అంటే ఇక్కడ మొత్తం కూడా క్రాకర్స్ అవన్నీ కాలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కంటే కూడా అంతమంది ఎక్కువ మంది రాలేదంట. అలానే క్రాకర్స్ కూడా కాల్చలేదంట ఇయర్. లేదంటే క్రాకర్స్ కూడా ఉన్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా కాలుస్తూ ఉంటారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ కూడా బాగానే ఉంది. నేను చూశాను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇంకా బాగుంటుందంట. చూడండి ఇక్కడ శిలువ బొమ్మ దగ్గర కూడా క్యాండిల్స్ అనేవి వీళ్ళు పెట్టేస్తున్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. నేను కూడా అక్కడికి వెళ్ళి క్యాండిల్స్ అనేవి ముట్టించాను దేవుడి దగ్గర. మొత్తం మీ అందరికీ అదే నేను చూపిస్తున్నాను. బయట చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అంటే ఎప్పుడు సంవత్సరం వచ్చే వాళ్ళకంటే కూడా కొంచెం పర్లేదంట. చూడండి బయట మొత్తం కూడా మీ అందరికీ నేను చూపిస్తున్నాను. అలానే లోపల ఎలా ఉంది అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా మేరీ మాత విగ్రహం దగ్గర క్యాండిల్స్ వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. ఈ చర్చ్లో మనం ఏదన్నా కోరికలు కనుక కోరుకున్నట్టయితే తప్పకుండా నెరవేరుతాయంట. అంత పవర్ఫుల్గా నమ్ముతూ ఉంటారు ఈ ఊరి ప్రజలు అందరూ కూడా. ఈ చర్చ్ని చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ తిరునాళ్ళని చూడటం కోసం ఎప్పుడు వస్తూ ఉంటారంట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మొత్తం మీ అందరికీ అదే నేను చూపిస్తున్నాను. చూడండి చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసినా కూడా నాకు చాలా అందంగా అనిపించింది. చాలా బాగా డెకరేట్ చేశారు. అలానే లోపల కూడా చర్చ్ లోపల ఎలా ఉందనేది మీ అందరికీ చూపిస్తున్నాను వచ్చేయండి. ఇది లోపల మొత్తం చర్చ్ ఈ విధంగా ఉంది. చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు. పెయింటింగ్ చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంది. అదే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీ అందరూ కూడా ఇక్కడ చర్చ్ లోపల జీసస్ని మీరు కూడా దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకోండి. అంతా మంచి జరుగుతూ ఉంటుంది. లోపలంతా కూడా మీ అందరికీ నేను చూపిస్తున్నాను. డెకరేషన్ కూడా ఈ విధంగా చేశారు. ఫ్లవర్ బొకేస్ అవన్నీ కూడా తెచ్చేసి అక్కడ పెడుతూ ఉన్నారు. అందరూ కూడా
కూడా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తారండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా వాళ్ళకు ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నైట్ వచ్చేసరికి ఈ విధంగా గుడి దగ్గరకు వచ్చేసి మొత్తం అందరూ రెడీ అయ్యి ఇలా క్యాండిల్స్ అనేవి ముట్టించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను క్యాండిల్స్ ముట్టిస్తున్నాను, ఇక్కడ దగ్గరకు వచ్చి ముట్టిస్తున్నాను. మీ అందరికి అదే నేను చూపిస్తున్నాను. చాలా బాగా ఉంది కదండి. ఇక్కడ మొత్తం డెకరేషన్ అంతా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ అనేవి ముట్టిస్తూ ఉన్నారు. నేను అదే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రేయర్ చేసుకోండి, బాగా ఉండాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి. బయట మొత్తం కూడా ఈ విధంగా తిరునాళ్ళలాగా జరుగుతుంటుంది. ఆ తిరునాళ్ళని కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. అక్కడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, లేడీస్కి సంబంధించినవి, అలానే కిచెన్ వేర్కి సంబంధించినవి, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, బెలూన్స్, అలానే హౌస్ డెకరేటివ్ ఫ్లవర్స్, చైన్స్, కీ చైన్స్, అలా చాలా రకాలైనటువంటి అన్నీ కూడా అమ్ముతున్నారు వాళ్ళు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.